మొయినుద్దీన్ గారు ఏమంటారు? ఇంకా మనం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ ఏమో, ఈ తెలంగాణలో జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా అట్టుడుగుతుంది, ఎందుకంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న ఎంపీనే సాక్షాత్ అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ మాత్రం ఇది గమనించాలండి, పార్టీలకు అతీతంగా ఫ్రెండ్షిప్లు పార్టీలు చేసుకుంటారు. అది ఏ రకమైన పార్టీకైనా సిద్ధపడతారో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పార్టీ డిఫరెన్సెస్ ఏముండవు. బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఏమన్నా అంటే అక్కడ బీజేపీ లేదులేండి, చెప్తున్నాను. దొరికి వీళ్ళు దొరకకుండా ఇంకెన్ని దొరుకుతున్నాయో తెలియదు. ఎందుకంటే ఫామ్ హౌస్లకి ఏం తక్కువ కాదు. చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు వేలల్లో తయారైనాయి. ప్రతి ఒక్కడికి చోటమోట నాయకుడికి కూడా ఒక ఫామ్ హౌస్ అంటేనే ఈ పార్టీల కేంద్రాలుగా మార్చేశారు. పోలీసులు కరెక్ట్గా కనుక దృష్టి పెడితే ఇటువంటిది రోజు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సార్ ఏమంటారు సార్? ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ కల్చర్ పూర్తి స్థాయిలో వెళ్ళక ముందే కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనబడుతుంది లేదా? మీకు ప్యానల్ పెద్దలందరికీ సిటీ 24/7 ప్రేక్షకులందరికీ నా నమస్కారం సార్. ఈరోజు చాలా మంచి డిబేట్ సార్. ఇది పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక్క ప్రజాప్రతినిధి ఒక ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, అతను డ్రగ్స్ సేవించారా లేదా అవన్నీ పక్కన పెడితే ముందుగా పోలీసుల పైన కాల్పులు జరపడం అనేది ఉగ్రవాద చర్య. పోలీసులపై కాల్పులు జరపడం అనేది ఒక ఉగ్రవాద చర్య. అటువంటి ఉగ్రవాదులను పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు? అంటే ఎంపీకి ఒక రూలు, పేదవాడికి ఒక రూలా? డబ్బున్న ఒక రూలు, డబ్బు లేని వాడికి ఒక రూలా? అంటే అదే విధంగా కనపడుతుంది ఈ రోజు రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ. అయితే అదే ఆ విషయము, ఈ యొక్క మాదక ద్రవ్యాల విషయము హైదరాబాద్ పోలీసులు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాను, వాళ్ళకి దండం పెట్టి నమస్కరిస్తున్నాను సార్. వాళ్ళు కాబట్టి బయటికి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉంటే అసలు ఈ మాటే బయటికి వచ్చి ఉండేది కాదు సార్. మరి అక్కడక్కడ అడుగులు కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఈయన ఆముదార్ వలస కూర రవికుమార్, సత్యవేడు ఎమ్మెల్యే, వీళ్ళందరూ చేసిన పనులు వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇస్తాము, ఆ విధంగా చేయకూడదు మీరు అని చెప్పడము, తిరిగి 4 రోజుల తర్వాత సద్దు మణిగిన తర్వాత తిరిగి పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు. అంటే ఇప్పుడు కిరణ్ రాయల విషయం కూడా చూసాం మన తిరుపతిలో. ఓహో ఆహో మీరు ఎక్కడ పాలు పుచ్చుకోకూడదు, మీరు దూరంగా ఉండాలా, పార్టీ అధికార కార్యక్రమాలు రాకూడదు అన్నారు. ఒక 5వ వారం తర్వాత అబ్బా క్లీన్ చిట్ అంతా బాగుంది, ఏం లేదు, అంత సర్దుకొని పోయారు. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ గారు కేవలం యాంఫిటమిన్, యాంఫిటమిన్, ఈ రెండు ఎటువంటి మాదక ద్రవ్యాలంటే ఇవి వచ్చి పెప్సైడిన్ ఉంటుంది చూసారా, మనకు ఇంజక్షన్ రూపాయలు వేసుకుంటాం. ఇంజక్షన్ రూపాయలు వేసుకుంటే ఒక మత్తు వచ్చి మత్తులో నిద్రపోయినట్టుకుంటారు మనిషి. అటువంటి డ్రగ్స్ ఇవి. వీటితో పాటు కొకైన్ కూడా కాస్ట్లీ మందులో కలుపుకొని తాగారు అనేది రుజువైంది. ఎందుకు? ఈగల్ బృందం ఏదైతే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు ఏదైతే అక్కడ దాడి చేశారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు కొకైన్ సేవించారు, కాస్ట్లీ మందులో ఈ కొకైన్ కలుపు తాగారు, యాంఫిటమిన్ అనే ఒక మత్తు మందును, యాంఫిటమిన్ అనే యాంఫిటమిన్ అనే మత్తు మందును ఇంజెక్ట్ చేసుకున్నారు అని క్లియర్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇస్తూ చేశాము, మా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ, మేమేదో చాలా గొప్ప వాళ్ళము అంటారు. అయ్యా ఏదో బంగ్యాకు అమ్ముకొని 2-3 రూపాయలకు బంగ్యాకు అమ్ముకొని తాగే వాళ్లకు రోడ్ల మీద ఈడ్చుకొచ్చి కాళ్ళు ఇరిగిపోయినట్టు కొట్టి రోడ్ల మీద మీరు ప్రదర్శన చేపించారు. మరి ఇంత పెద్ద వ్యవహారాన్ని ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు అనేది క్వశ్చన్. ఒక కోడిని కోసి రప్పారప్పని ఎందుకు అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు? నాన్ బెయిలబుల్ కేసులు ఎన్ని పెట్టారు? ఏదో తిట్టారు, నోట్లుంటి చెప్పారు అని అంబటి రాంబాబు గారిని తీసుకొని జైల్లో పెట్టారు. ఈ కేసు బెయిల్ వస్తానే మరో కేసులు, ఆ కేసులు బెయిల్ వస్తానే మరో కేసులు, ఈ విధంగా అష్ట కష్టాలు పాలు చేశారు. ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే జరుగుతున్నది. అది చేశారు, చంపేశారు. అక్కడ చంపింది టీడీపీ నాయకులే. అయితే కేసు మాత్రం ఎందుకంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొద్దివే లేదు, ఆ విధంగా తయారైంది ఈరోజు రాష్ట్రంలో.
ఉదయం లేస్తే తాట తీస్తామని ఆ నాయకుడు, జనసేన నాయకుడు ఎక్కడ ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కనపడమే లేదు. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆయన బయటికి రాడు. ఎక్కడ నిద్రపోతుంటాడో, ఎక్కడ దాక్కుంటాడో, ఏ గుహల్లో ఉంటాడో ఎవరికి అర్థం కావలేదు. అదే డిప్యూటీ సీఎం గారు రండి, స్పందించండి. ఇది కొక్కేయి. ఒక ప్రజాప్రతినిధి వ్యక్తి ఈ విధంగా డ్రగ్స్ తీసుకొని రావడం అనేది నేరమే కాదు, అందులో పోలీసులపై కాల్పు జరగడం అనేది ఉగ్రవాద చర్య. వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇతను జైల్లో పెట్టాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఇటువంటి మూకలను ఏరి పారేయాలి. మేము ఉక్కు పాదాలతో తొక్కేస్తాము ఈ యొక్క డ్రగ్స్ వాడేవారిని. మొయినుద్దీన్ గారు, ఇది జరిగింది తెలంగాణలో, పెట్టింది కేసు పెట్టింది. ఒక్క నిమిషం కనీసం బయటకు వచ్చింది కదా, ఇంత హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నా కానీ బయటకు అయితే వచ్చింది కదా. ఇప్పుడు అందు గురించే కదా వాళ్ళు మ్యూజిక్ ఫేస్ చేస్తారు. ఒక్క నిమిషం ఎంతో కొంత పోలీసులు పారదర్శకంగా వ్యవహరించారు అనేది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. రెండో పాయింట్, అక్కడ వివిధ పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మూడో పాయింట్ ఏంటంటే మీరు అన్నట్లు ఇక్కడ డ్రగ్స్ తో దొరకటం, డ్రగ్స్ బయటపడటం ఇదేం హైదరాబాద్ కొత్తగా ఇది ఎప్పుడు కనపడుతున్నదా. కానీ ఇక్కడ పోలీసులు సీరియస్ గా తీసుకుంది ఏంటి అంటే, డ్రగ్స్ కోణం ఒకటైతే కాల్పులు జరిపింది అంతకన్నా పెద్ద నేరం కాబట్టి కాల్పులకి కారణమైన ముగ్గురిని మాత్రం రిమాండ్కి ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చారు. ఇక్కడ ఒక్క పుట్టా మహేష్ యాదవ్కి ఇవ్వలేదు. అతను ఎంపీ అని కూడా ఇచ్చినట్టు కాదు. నాకు తెలిసినంత వరకు డ్రగ్స్ సేవించిన వాళ్ళని ఎవరిని కూడా అందరినీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రిమాండ్కి తీసుకుంది, కస్టడీకి తీసుకుంది మాత్రం ఎవరైతే కాల్పులు కారణమయ్యారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది రోహిత్ రెడ్డి నేమ్ మీద ఉంది అది లైసెన్సు. కానీ కాల్చింది వేరే అతనంట, కాలమని చెప్పింది ఇంకొకడంట. మరి ఇదే పద్ధతి అర్థం కాల. మరి బుర్రలు పనిచేస్తున్నాయో లేదో తెలియదు. రెండు ఎవరో అనుకొని చెప్పేసి కాల్చడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ అంత హంగామా లోపల చేస్తున్నారంటే ఎవరిని పడితే వాళ్ళని పంపించరు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీసీటీవీ కెమెరాలు అవన్నీ కూడా కనపడతానే ఉంటాయి. లేదంటే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో పోలీసులు వచ్చారని అక్కడ లోపల ఉన్న వాళ్ళకి తెలిసి కూడా ఒళ్ళుపై తెలియకుండా ఒళ్ళు కొవ్వెక్కి ఫైరింగ్ ఓపెన్ చేశారు అని అంటే వాళ్ళు ఎంతకి తెగించారో అర్థం అవ్వాలి. లేదంటే గనక ఈ సోయలో లేరని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సురేంద్ర నాయుడు గారు నేను మీరు చెప్పారు ఇప్పుడు ఒళ్ళు కోవెక్కి మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, ఓకే ఇప్పుడు మనకి తెలిసినంత వరకు చెప్పాం. సురేంద్ర నాయుడు గారు ఏమైనా కరెక్ట్ చేస్తారని చూద్దాం. సురేంద్ర నాయుడు గారు